అదేవిధంగా బీజేపీ 17 సీట్లకి 17 సీట్లు గెలవాలని కిషన్ రెడ్డి బీజేపీకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. 17 సీట్లు నిజంగా గెలిచే స్థాయి బీజేపీకి ఉందంటారా తెలంగాణలో ఇప్పుడు? ఎవరైనా సరే సార్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు. మనం గతంలో చాలా చూసాం. ప్రజాపంలో ప్రజలు ఒక్క ఓటు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒకే ఒక ఓటు వచ్చింది కొంతమంది నాయకుడు. ఆయన కూడా గెలుస్తారని చెప్పారు. అంటే ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తుందో అతని ఓటు తప్ప కుటుంబ సభ్యులు ఓటేయలేదని దీని అర్థం. అంతే కదా, ఒక ఓటే పడిందంటే అంతే కదా. అంతే అతను కూడా చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు అంటున్నది, బీజేపీ 15 సీట్లు అంటున్నది, బీఆర్ఎస్ మేము మెజార్టీ సీట్లు పిలుస్తామంటున్నది. మేమేంటో చూస్తాం తెలంగాణ వాళ్ళని పార్లమెంట్ లో వినిపిస్తామని. ఇందులో వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తామంటున్నారు. అంటే ఎవరి పార్టీ చెప్పుకున్నప్పుడు హోరాహోరీ పోర్ అనేది ఖచ్చితంగా ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖాముఖి పోటీ మాత్రమే ఉండే అవకాశం ఉన్నాయి. అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలే ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామాగా నెలకొందన్నట్టుగా ఉంది సార్. రాష్ట్రాలకు క్రాస్ ఓటింగ్, 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ పడినట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కు ఎదురు దెబ్బ, ఉమ్మడి అభ్యర్థి కుబేందర్ రెడ్డి పరాజయం, 3 స్థానాలు హస్తగతమైనట్టుగా ప్రచురించారు సార్ మన ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు కొంత క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి బీజేపీ జేడీఎస్ 2 పార్టీలు అక్కడ అలయన్స్ గా ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ తర్వాత చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. వాస్తవానికి కర్ణాటకలో బీజేపీకి జేడీఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను పరిశీలించారు. బీజేపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ పోటీ చేసినటువంటి రెడ్డి గెలవాలి, కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. అంటే ఇటు బీజేపీ ఎమ్మెల్యేలా లేదా జేడీఎస్ ఎమ్మెల్యేలా క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి అభ్యర్థికి వేశారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి వేశారు, ఓటు వేశారు అనే విషయం స్పష్టంగా తెలియబోతున్నారు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంది అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతా ఉంది. కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే హిమాచల్ ఇక్కడ కూడా కృష్ణమూర్తి గారు, ఈ ఏదైతే ఉందో ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ లేదంటే ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడినప్పుడు కానీ ఇలాంటి ఎమ్మెల్యేల ఓటింగ్ ప్రభావం అనేది బాగా ఉంటుందంటారా రాజ్యసభలో వేసేటప్పుడు? అంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది కాబట్టి 134-135 సీట్లను గెలుచుకుంది కాబట్టి అక్కడ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అధికారంలోకి వచ్చింది లేదు. అయితే ఎన్నికల ముందు జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి వెళ్ళింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జేడీఎస్ దేవగౌడ పార్టీ, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ జేడీఎస్ పార్టీ బీజేపీతో అలయన్స్ గా ఎన్డీఏ కూటమిలో చేరడానికి చెప్పి ప్రకటించి కొంత ఆ ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉంటుంది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా జేడీఎస్ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిని బరిలో దింపారు, ఓటమి పాలయ్యారు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావానికి అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కొంత ప్రభావితమయ్యారు అన్న విషయం స్పష్టంగా తేలుతా ఉన్నది. అంటే జేడీఎస్ నాయకత్వం మీద ఆ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు, లేదంటే బీజేపీ నాయకత్వం మీద ఆ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీయే కర్ణాటకకు శ్రీరామ రక్ష అని వాళ్ళు భావించారు కాబట్టి అక్కడ పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ 2 పార్టీల ఎమ్మెల్యేలు కొంత తోసిపుచ్చారు అనే విషయం స్పష్టమవుతా ఉన్నది. అయితే క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎవరు పాల్పడ్డారు అనే విషయంలో ఆ పార్టీలు అంతర్గతంగా పరిశీలించుకుంటున్నాయి. పరిశీలించిన తర్వాత బయటకు వస్తే లేదని చెప్పే అవకాశం ఉంది. సదరు ఎమ్మెల్యే మీద తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ అట్లాంటి ఎమ్మెల్యేలు ఉండకూడదు పార్టీలో అనుకున్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు.
అది వాళ్ళ పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం. అది చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం లేదు, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం కంపల్సరీ అనేది ఏం లేదు మన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ ఉంది అనే విషయం స్పష్టంగా తేలిపోయింది అనమాట. కర్ణాటకలో రేపు జరగబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ కూడా అంటే బీజేపీ కూటమి వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ముఖాముఖి పోరు. ఇక అమ్మ న్యూస్ డిజిటల్ పేపర్ నుంచి సార్